హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అది చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మహాలక్ష్మి గదిలో రెడీ చేసి పెట్టిన వెండి పళ్ళాలను తీసుకువచ్చింది ఆ ఇంటి పని మనిషి. ఆ పళ్ళాలను ఒక్కొక్క కోడలికి ఒక్కొక్కటి మహాలక్ష్మి అందించడంతో వాటిలో ఉన్న చీరలు, నగలు చూసి సంతోషంగా థ్యాంక్ యూ అత్తయ్య అంటూ ఆమెని హత్తుకుపోయారు ఆ ముగ్గురు. అది చూసి అంత మంచి ఫ్యామిలీలో తను ఒక సభ్యురాలిని కాలేకపోతున్నందుకు మనసులోనే చాలా బాధపడుతూ ఉంది వినూత్న. సరే సరే, త్వరగా రెడీ అయ్యి రండమ్మా, ఆలస్యం అయిపోతుంది అని మహాలక్ష్మి అనడంతో రెడీ అవ్వడానికి తమ గదిలోకి వెళ్ళారు ఆ ముగ్గురు. అలా కళ్యాణ మండపానికి ఇటు అర్జున్ ఫ్యామిలీ, అటు సంగీత ఫ్యామిలీ ఇద్దరూ బయలుదేరారు. తన రూమ్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు రిషి. నేను తనని ఆ పార్టీలో చాలా క్లియర్గా చూశాను, కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి తను అక్కడ లేదు. అంటే నేను వెళ్ళేసరికి తను ఎక్కడికైనా వెళ్ళిందా, లేదా తను అక్కడే ఉన్నా కూడా నేను సరిగ్గా చూడలేదా? ఏమీ అర్థం కావడం లేదే. ఏదైతేనే తను ఈ సిటీలోనే ఉంది అని తెలిసింది కదా, కాబట్టి ఎలాగైనా తన ఆచూకీ తెలుసుకోవాలి. తనని చేరుకుంటేనే నాకు వినీలా దొరుకుతుంది. తను నన్ను ప్రేమించకపోయినా అసలు ఎందుకు అలా చేసిందో, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందో అన్న నా ప్రశ్నలకి నాకు సమాధానం దొరికితే నాకు అదే చాలు అని అతని మనసులో అనుకుంటూ ఉండగానే ఆ రూమ్లోకి కంగారుగా వచ్చిన నర్స్, డాక్టర్ డాక్టర్ ఎమర్జెన్సీ, 2 డేస్లో ఆపరేషన్ చేయబోతున్న ఆ పేషెంట్కి సడన్గా ఫిట్స్ వచ్చాయి. ఏం చేయాలో మాకేమీ అర్థం కావడం లేదు. మీరు త్వరగా రండి డాక్టర్ అంటూ అతన్ని కంగారు పెట్టింది. దాంతో కంగారు పడిన రిషి టేబుల్పై పెట్టిన స్టెథోస్కోప్ మెడలో వేసుకుంటూ ఆమె వెనక్కి పరుగులాంటి నడకతో వెళ్ళాడు. అతన్ని డైరెక్ట్గా వినీలా ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళింది ఆ నర్స్. చూడండి డాక్టర్, ఆ పేషెంట్ ఈమె, ఏం జరిగిందో ఏంటో సడన్గా ఇలా ఫిట్స్ వచ్చాయి అని ఆమె అనడంతో ఫిట్స్ రావడంతో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉన్న వినీలను చూసి షాక్ అయ్యాడు రిషి. అతని కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర. వినీలా అని అతని పెదవులు చిన్నగా పలుకుతూ ఉండడంతో, సార్ త్వరగా చూడండి, చూస్తూ ఉంటే కండిషన్ సీరియస్ అయ్యేటట్లుంది అంటూ కంగారు పెట్టింది ఆ నర్స్. దాంతో స్పృహలోకి వచ్చి వెంటనే ఆమెని చెక్ చేయడం మొదలుపెట్టాడు రిషి. ఏదో వైద్యం అయితే చేస్తూ ఉన్నాడు, కానీ అతని మనసు అతనికే తెలియనంత బాధలో కూరుకుపోయింది. ఎక్కడో క్షేమంగా ఉంది అనుకున్న వినీలా ఇలా శవంలా తన హాస్పిటల్లోనే పడి ఉన్నా తను తెలుసుకోలేకపోయినందుకు అతని కళ్ళలో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమెని అలా చూస్తూ ఉండడంతో అతనికంతా అయోమయంగా అనిపించింది. అసలు ఏం చేయాలో, అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో ఏంటో కూడా అతనికి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఒక 15 నిమిషాలు కష్టపడి ఆమె పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకువచ్చాడు రిషి. అది చూసి రిలాక్స్ అయ్యారు అక్కడ ఉన్న స్టాఫ్ అంతా. రిషికి అయితే ఆల్మోస్ట్ పోయిన తన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చిన ఫీలింగ్ కలిగింది. అక్కడే ఉన్న చైర్లో కూలబడి ప్రేమగా ఆమె తల నిమురుతూ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. అతను అంతలా ఎమోషనల్గా డౌన్ అవ్వడం చూసిన నర్స్ కొంచెం కంగారు పడుతూ, ఏమైంది సార్, ఏమైనా ప్రాబ్లమా అంటూ అతన్ని కదుపుతూ అడిగింది. దాంతో స్పృహలోకి వచ్చి నర్స్ వెంటనే తనకు సంబంధించిన అన్ని టెస్ట్ రిపోర్ట్స్ 5 నిమిషాల్లో నా టేబుల్పై ఉండాలి. అలాగే తనకి ప్రత్యేకంగా ఒక నర్స్ని ఏర్పాటు చేసి 24 అవర్స్ కనిపెట్టుకుని ఉండమని చెప్పండి. తనకి ఇక్కడ ఏ లోటు రాకూడదు అంటూ ఆర్డర్ వేసి ఆ పరిస్థితిలో ఉన్న ఆమెని అలా చూస్తూ ఉండే ధైర్యం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. ప్రస్తుతం అతని మనసంతా చాలా భారంగా ఉంది. అర్జున్తో తాళి కట్టించుకోవడానికి చాలా సంతోషంగా కళ్యాణ మండపానికి చేరుకుంది సంగీత. ఆమె సాహితీ సంతోషంగానే ఉన్న జయంతి సుభద్రకి మాత్రం ఏదో తెలియని భయం మనసులోనే ఉండిపోయింది. అరుణ్కి, సతీష్కి మాత్రం ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈ పెళ్ళి జరుగుతుందా అన్న అనుమానం మనసులో ఉండిపోయింది. ఇంట్లో జరుగుతున్న రాజకీయాల గురించి ఏమాత్రం తెలియని విశ్వనాథం ఆ పెళ్ళికి వచ్చిన అతిథులు అందరినీ మనస్ఫూర్తిగా పలకరిస్తూ పెళ్ళికి ఆహ్వానిస్తూ
తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడు. తెల్లవారుజామున ముహూర్తం అవ్వడంతో ఆ సాయంత్రం ఆ కళ్యాణ వేదికలోనే ఒక పక్కగా సంగీత్ని ఏర్పాటు చేయడంతో ఒక్కొక్కరుగా తమ పార్ట్నర్స్ని తీసుకుని వచ్చి స్టేజ్పై డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ కొంచెం ఇబ్బందిగానే ఉన్నా, ఇష్టం లేకపోయినా సరే అందరి కోసం తప్పక మహేంద్ర, ప్రియాంక, రవీంద్ర, గీతిక, ప్రదీప్, సుకన్య కూడా ఆ స్టేజ్పై డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత వంతు సంగీత, అర్జున్కి రావడంతో అందరూ వాళ్ళ డ్యాన్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. తన కుటుంబాన్ని అంతా ఒక చోట ఆనందంగా ఉండడం చూసిన భానుప్రకాష్ మనసు ప్రశాంతంగా మారింది. కానీ మహాలక్ష్మి మనసులో మాత్రం ఏదో తెలియని ఆందోళన చెలరేగుతూ ఉంది. అర్జున్ స్టేజ్ పైకి వెళ్ళడంతో తనతో కలిసి డ్యాన్స్ చేయడం కోసమే అనుకున్న సంగీత సిగ్గుపడుతూ స్టేజ్ ఎక్కింది. కానీ అర్జున్ అందుకు విరుద్ధంగా ఓస్ట్ చేతిలో ఉన్న మైక్ అందుకుని ఒక్కసారి కింద కూర్చున్న వారి అందరి వైపు చూశాడు. అతను ఏం చేయబోతున్నాడో అని అర్థం అవడంతో భయంగా అతని వైపే చూస్తూ ఉన్నారు సుభద్ర, జయంతి. మేము పిలవగానే మా వివాహానికి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి ఆనందం కోసం చిన్న పార్టీని అరేంజ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ మీరు వెళ్ళి ఆ పార్టీని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అని అర్జున్ అనడంతో సంగీత ఫ్యామిలీ, అతని ఫ్యామిలీ తప్ప మిగతా వారందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది చూసి కొంచెం అప్సెట్ అయిన సంగీత, ఏంటి అర్జున్ ఇది, అందరినీ అలా పంపించేశావు? నేను నీతో కలిసి డ్యాన్స్ చేయడం వాళ్ళందరూ చూడాలి కదా, మన జంట ఎలా ఉందో అని అందరూ మనకి కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా. కొంచెం డిసప్పాయింట్ అయినట్లు అంది సంగీత. దాంతో చిన్నగా నవ్వుతూ, వాళ్ళు నీకు ఇచ్చే కాంప్లిమెంట్ కన్నా నేను నీకు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా బాగుంటుంది సంగీత. ఇది మన ఫ్యామిలీ అందరి ముందు నేను నీకు ఇస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకే అందరినీ పంపించేశాను అని అర్జున్ అనడంతో, ఏంటి సర్ప్రైజ్ గిఫ్ట్నా అంటూ ఉప్పొంగిపోయింది సంగీత. అప్పటి వరకు ఏదో లోకంలో ఉండి అక్కడ జరుగుతున్నది పెద్దగా పట్టించుకోకుండా ఉన్న వినూత్న ఆ మాటతో ఒకసారిగా స్పృహలోకి వచ్చి అక్కడ ఎవరు పరాయి వాళ్ళు లేరు అని గమనించి అది ఫ్యామిలీ మీటింగ్ అనుకుని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది. అది గమనించి, ఒక్క నిమిషం వినూత్న, నేను నాకు కాబోయే వారికి ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో నువ్వు కూడా ఇక్కడే ఉండి చూడాలి. మీరు ఒకసారి అందరూ పైకి వస్తే మీ అందరి ముందు ఆ గిఫ్ట్ నేను తనకి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటూ చెప్పాడు అర్జున్. నీకు కాబోయే పెళ్ళానికి నువ్వు గిఫ్ట్ ఇస్తే అది నేను చూసి పొంగిపోవడం ఏంట్రా, నా కర్మ కాకపోతే అని మనసులో అనుకుని రాయిలా నిలబడిపోయి ఉంది వినూత్న. అది చూసి, ఏంటమ్మా అలా నిలబడ్డావు, వాడు పిలుస్తున్నాడు కదా, పదా ఆ గిఫ్ట్ ఏంటో మనము చూద్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తనతో లాక్కుని వెళ్ళిపోతూ ఉంది మహాలక్ష్మి. దాంతో తల కొట్టుకుంటూ ఆమె వెనకే వెళుతూ ఉంది వినూత్న. ఏం జరుగుతుంది అక్క ఇక్కడ, సడన్గా ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి అంటూ చిన్నగా అడిగింది సుకన్య. నాకు అర్థమైనంత వరకు అది సర్ప్రైజ్ గిఫ్ట్ కాదు, షాకింగ్ గిఫ్ట్ అయి ఉంటుంది. పదండి చూద్దాం ఆ షాక్ ఏంటో అని ప్రియాంక అనడంతో ఆ ముగ్గురు కూడా స్టేజ్ ఎక్కారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తమ చుట్టూరు ఉండగా ఒక బాక్స్ తీసి సంగీతకి అందించాడు అర్జున్. ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటున్న వారిద్దరిని చూస్తున్న వినూత్న మనసుకి చాలా బాధగా అనిపించింది. సాడిస్ట్ వెధవా, గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే సీక్రెట్గా ఇచ్చి చావచ్చు కదరా, దానికి సాక్ష్యంగా నేనెందుకు, అంటే నన్ను చేసుకోబోయే అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో దానికి నేను ఎన్ని సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తున్నానో అని నాకు ఇండైరెక్ట్గా చెప్పాలనే కదా వీడి ప్రయత్నం. ఈ సైకోతత్వాన్ని తట్టుకోలేకే కదా నేను వీడికి దూరంగా ఉండేది అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అర్జున్ ఇస్తున్న ఆ గిఫ్ట్ని చాలా ఎగ్జైట్మెంట్తో అందుకుంది సంగీత. అదే సమయంలో భానుప్రకాష్ పక్కకు నిలబడి మనసులోనే ఆంజనేయ దండకం చదువుకుంటూ ధైర్యం తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది మహాలక్ష్మి. త్వరగా ఓపెన్ చేసి చూడు సంగి, మా మర్ది గారు నీకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడాలని మాకు కూడా ఆరాటంగానే ఉంది, త్వరగా త్వరగా ఓపెన్ చేయి అంటూ కంగారు పెట్టింది సాహితి. సరే అక్క అని ఆ గిఫ్ట్ ఓపెన్ చేయబోతున్న సంగీతని చెయ్యి పట్టుకుని ఆపి, ఇప్పుడు ఓపెన్ చేయడం ఎందుకమ్మా, అవతల పెళ్లి ముహూర్తానికి సమయం అయిపోతుంది కదా, ఈ గిఫ్ట్ కట్ట తర్వాత చూసుకుందాం, ముందు పెళ్లి జరిగిపోవాలి కదా కంగారు పడుతూ అంది సుభద్ర.
అయ్యో అత్తయ్య గారు, ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉందండి. ముందు మా అబ్బాయి మీ అమ్మాయికి ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంటో చూడనివ్వండి. అది చూస్తేనే కదా మా అర్జున్ మనసేంటో ఇక్కడున్న వారందరికీ అర్థమవుతుంది అంటూ అడ్డుపుల్ల వేసింది మహాలక్ష్మి. ఆ మాటలో ఏదో వ్యంగ్యం కనబడుతూ ఉండడంతో, అది కాదమ్మా, మనం ఇలా గిఫ్ట్లు కట్ట చూసుకుంటూ ఇక్కడే ఉంటే పెళ్ళికి వచ్చిన గెస్టులందరూ ఏమనుకుంటారు చెప్పండి. అయినా కాబోయే భార్యాభర్తలు, వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో మనం ఎందుకు చెప్పండి అంది సుభద్ర. ఏమీ పర్వాలేదు అమ్మమ్మ, అర్జున్ నాకు అందరి ముందు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ ఏంటో నేను కూడా అందరి ముందు ఓపెన్ చేసి చూస్తేనే కదా బాగుంటుంది. పైగా అర్జున్కి నాపై ఎంత ప్రేమ ఉందో ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఈ గిఫ్ట్ చూస్తే అర్థమైపోతుంది. వారగా వినూత్న వైపు చూస్తూ అంది సంగీత. నీ బొందే, వాడు గనక ప్రేమించడం మొదలుపెట్టాడు అంటే నువ్వు నీ రక్తంతో నరకం స్పెల్లింగ్ రాయడానికి సిద్ధమైపోవాలి తెంగలిదానా. ఆ లెవెల్లో ఉంటుంది ఈయన గారి ప్రేమ అని మనసులో అనుకుంటూ ఉంది వినూత్న. సర్లే కానివ్వండి, పిల్లలేదో ముచ్చట పడుతున్నారు కదా పిన్ని గారు, వదిలేయండి చూద్దాం ఆ గిఫ్ట్లో ఏముందో అని భానుప్రకాష్ కూడా అనడంతో ఇంకా ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు అక్కడ. దానితో అందరూ క్యూరియాసిటీగా చూస్తూ ఉండగా సంగీత మెల్లిగా గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉంది. అది చూసి వంకరగా నవ్వుకున్నాడు అర్జున్. పైన ఉన్న గిఫ్ట్ కవర్ తీసి లోపల చోటుగా ఒక సిల్వర్ బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఓపెన్ చేసిన సంగీతకి అందులో ఒక సింగిల్ బ్యాంగిల్ కనిపించింది. అది చూసిన ఆమె మొహంలో రంగులు మారిపోయాయి. ఏంటి ఇంత బిల్డప్ ఇచ్చింది బోడి ఈ బ్యాంగిల్ కోసమా? నేను ఇంకా ఏ డైమండ్ నెక్లెస్ సెట్టో ఇందులో ఉంది అనుకున్నాను. ఇది చూస్తుంటే చాలా ఆర్డినరీ పీపుల్ వేసుకునే బ్యాంగిల్ లాగా ఉంది. ఇలాంటి చీప్ బ్యాంగిల్ ఇతను నాకెందుకు ఇస్తున్నట్లు అని మనసులో అనుకుంటూ ఆ ఫీలింగ్ని బయటికి కనబడనివ్వకుండా ఆ బ్యాంగిల్ తీసి బయటికి అందరికీ చూపిస్తూ, వావ్, చాలా బాగుంది అర్జున్ గారు, మీ సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. రాని నవ్వుని కష్టంగా నవ్వుతూ అంది సంగీత. ఎప్పుడైతే ఆమె ఆ బ్యాంగిల్ బయటికి తీసి చూపించిందో అది చూసిన వినూత్న గుండెల్లో రాయి పడింది. ఈ బ్యాంగిల్ నాది, ఇది అర్జున్ దగ్గరికి ఎలా వెళ్ళింది? దాన్ని దీనికి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి? వామ్మో, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది. వెంటనే ఎస్కేప్ అవ్వలేదు అంటే మెయిన్ ట్రిగర్గా నేనే మిగిలిపోయేలా ఉన్నాను అని మనసులో అనుకుని అక్కడ నుంచి బయటికి మెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తూ ఉంది వినూత్న. ఆమెనే గమనిస్తూ సడన్గా ఆమె కంగారు పడడం చూసి, ఏంటి మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పటి వరకు ఉన్నారు కదా, కాసేపు ఆగండి, అందరం కలిసి వెళ్ళిపోదాం అంటూ ఆమెను ఆపింది ప్రియాంక. అది కాదు, నాకు నాకు చిన్న పనుంది, ఇప్పుడు వచ్చేస్తాను అని ఆమె అంటూ తప్పించుకోవడానికి చూడగా, ఏ పని ఉన్నా తర్వాత చూసుకోవచ్చు, మీరుండండి అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది ప్రియాంక. ఏంట్రా అర్జున్, నువ్వు ఇచ్చే గిఫ్ట్ తనకి చాలా స్పెషల్గా మిగిలిపోతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే నువ్వేంటి ఇంత ఆర్డినరీ గిఫ్ట్ని తనకి గిఫ్ట్గా ఇచ్చావు? చాలా డిసప్పాయింట్ చేసేసావురా మామ, మొహం దిగులుగా పెట్టుకుని అన్నాడు వినోద్. అది మీ అందరికీ ఆర్డినరీ గిఫ్ట్లా అనిపిస్తుందేమోరా, కానీ సంగీతకి మాత్రం ఈ గిఫ్ట్ చాలా స్పెషల్ కదా సంగీత? ఆమె వైపు చూస్తూ అడిగాడు అర్జున్. నాకు స్పెషల్ ఏంటి నా బొందా, ఇది చూస్తుంటేనే కడుపులో తిప్పినట్లు వికారం వచ్చేస్తుంది అని మనసులో అనుకుని, అవును అర్జున్, నువ్వు ఏ గిఫ్ట్ ఇచ్చినా నాకు అది స్పెషల్గానే ఉంటుంది కదా అని లేని నవ్వుని పెదవులపై పోయిస్తూ అంది ఆమె. చెప్పాను కదా తనకి ఆ గిఫ్ట్ చాలా స్పెషల్ అని. ఇప్పుడు ఆ గిఫ్ట్కి ఉన్న ఆ స్పెషల్ ఏంటో కూడా తనే చెప్తుంది. అప్పుడు అర్థమవుతుంది నేను ఆ గిఫ్ట్ తనకి ఇప్పుడే ఎందుకు ఇచ్చానో అన్న విషయం అన్నాడు అర్జున్. ఏంటి, ఈ గిఫ్ట్కి అంత స్పెషల్ ఉందా? దేవుడా, ఇదేదో అగ్ని పరీక్షలా ఉందే నాకు అని మనసులో అనుకుని, గిఫ్ట్ ఇచ్చింది నువ్వే కదా అర్జున్, ఆ స్పెషల్ ఏంటో కూడా నువ్వే అందరికీ చెప్తే బాగుంటుంది వచ్చి రాని నవ్వుతూ అంది సంగీత. ఏంటి సంగీత ఇది, గిఫ్ట్ మా వాడే ఇచ్చి దాని స్పెషల్ ఏంటో కూడా వాడే చెప్పాలా? గిఫ్ట్ ఇచ్చింది వాడు కాబట్టి దాని స్పెషల్ ఏంటో నువ్వు చెప్పు అంటూ ఆమెను ఇరికించేశాడు వినోద్. సచ్చినోడా, మా పెళ్ళి జరిగిన వెంటనే నీకు ఉందిరా అని మనసులో అనుకుని,
ఇబ్బందిగా చూస్తూ ఉండగా ఆమె చేతిలోని ఆ బ్యాంగిల్ ఎవరో ఒక్కసారిగా లాక్కున్నారు. దాంతో అటువైపు చూసిన ఆమెకి ఆ బ్యాంగిల్ వైపు పరీక్షగా చూస్తూ కనిపించాడు విశ్వనాథం. అతని కళ్ళల్లో ఏదో తెలియని బాధ, చిన్నపాటి కన్నీటి పొర ఉంది. ఏంటి తాతయ్య బ్యాంగిల్ వైపు అలా చూస్తున్నాడు అని అనుకుంటూ, ఆ తాతయ్య మీరు అని సంగీత ఏదో అంటూ ఉండగా, ఇది ఇది నా పద్మావతి గాజు. మా పెళ్ళైన కొత్తలో నేను తనకి ఇచ్చిన మొట్టమొదటి బహుమతి ఇది. నా కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మ గుర్తుగా నా ఇంటి నుంచి ఈ గాజులు మాత్రమే పట్టుకు వెళ్ళాడు. అలాంటి ఆ గాజు నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అర్జున్ వైపు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు విశ్వనాథం. ఆ మాటతో గుండెలో రాయిపడింది సుభద్రకి. దేవుడా, ఇన్ని రోజులు ఈయన దగ్గర ఏం నిజమైతే తెలియకూడదు అని జాగ్రత్త పడుతూ వచ్చానో, ఇప్పుడు అదే నిజాన్ని తీసుకువెళ్ళి డైరెక్ట్గా ఆయన ముందే పెట్టేశాడు ఈ అర్జున్ గాడు. చిచి, అసలు ఈ పెళ్ళి జరగకపోయినా బాగుండేది. దీనికి కూడా ఏ దిక్కుమాలిన సంబంధం చూసి చేసేవాళ్ళం. ఇప్పుడు మొత్తం అందరం కట్టుకుని రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. ఈ బ్యాంగిల్ మీ మనవరాలిదే తాతయ్య గారు. ఆ రోజు తను నన్ను సేవ్ చేసినప్పుడు అనుకోకుండా ఇది నా దగ్గరికి వచ్చి చేరింది. అప్పటి నుంచి దాన్ని నా దగ్గర జాగ్రత్తగా ఉంచాను. ఏ రోజైనా సరే తను అడుగుతుందేమో ఇద్దామని చూస్తున్నాను. కానీ ఏంటో తనకి ఈ రోజు వరకు కూడా ఆ గాజు గురించి అసలు గుర్తే రాలేదు అన్నాడు అర్జున్. ఈసారి సంగీత నెత్తి మీద ఎవరో పెద్ద బండరాయి తీసుకువచ్చి పడేసినట్లు అయ్యింది. అమ్మో, అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం నా మీదకే వచ్చింది కదా. ఇప్పుడు మా ముసలోడు ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే ఏం సమాధానం చెప్పను అని ఆమె మనసులో భయంగా అనుకుంటూ ఉండగానే ఆమె వైపు కోపంగా చూస్తూ, చెప్పు సంగీత, ఏనాడో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన నా కొడుకు దగ్గర ఉండవలసిన ఈ గాజు నీ దగ్గరికి ఎలా వచ్చింది? దీనితో పాటు మరో గాజు కూడా ఉంటుంది కదా, అదెక్కడా, ఎక్కడుంది అంటూ సీరియస్గా ఆమెను చూస్తూ అడిగాడు విశ్వనాథం. అది తాతయ్య, అది నా దగ్గరికి ఎలా వచ్చిందంటే అంటూ నీళ్లు నములుతూ భయంగా అమ్మమ్మ వైపు చూస్తూ కాపాడమన్నట్లు కళ్ళతోటే ప్రాధేయపడింది సంగీత. వాళ్ళకి కూడా ఏం చేయాలో అర్థం కాకపోవడంతో గుండెలను అరచేతుల్లో పెట్టుకుని చూస్తూ ఉండిపోయారు. మిగతా వారికి కూడా అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకపోవడంతో అయోమయంగా అలా చూస్తూ ఉన్నారు. చెప్పు అంటూ గట్టిగా అరిచాడు విశ్వనాథం. ఆ అరుపుకి అదిరిపడి, అది తాతయ్య, ఈ గాజు నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది నాకు ఆ రోజు మన ఇంట్లోనే దొరికింది. బాగుంది కదా అని నా చేతికి వేసుకున్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు తాతయ్య అంటూ తడబడుతూ చెప్పేసింది సంగీత. దాంతో ఆలోచనలో పడ్డ విశ్వనాథం అనుమానంగా సుభద్ర వైపు చూస్తూ ఉన్నాడు. మరోవైపు వినోద్నికి కూడా చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, లేదంటే ఇన్ని రోజులు తాతయ్య గారి దగ్గర నేను దాస్తున్న నిజాలు అన్నీ బయట పెట్టవలసి వస్తుంది. అలా చేస్తే నాన్న నా దగ్గర తీసుకున్న ఆఖరి మాటకి విలువ లేకుండా పోతుంది. అలా జరగడానికి వీలు లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న వినూత్న చేయి పట్టుకుని ఆపి, అది సంగీత దగ్గరికి ఎలా వచ్చిందో నాకైతే తెలియదు, కానీ దాని జతగాజు మాత్రం ఇక్కడుంది తాతయ్య గారు అంటూ వినూత్న చెయ్యి కొంచెం పైకి లేపి ఆమె చేతికి ఉన్న గాజుని అతనికి చూపించాడు అర్జున్. అది చూసిన అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. అతని చేతి నుంచి తన చేతిని లాక్కుని ఆ గాజుని దాచే ప్రయత్నం చేసింది వినూత్న. మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని ఆమె చేతికి ఉన్న గాజుని చూస్తూ, నువ్వు చెప్పమ్మాయి, అసలు ఎవరు నువ్వు? నీ దగ్గరికి ఈ గాజు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించాడు విశ్వనాథం. దాంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకుని ఉండిపోయింది వినూత్న. ఎలా వచ్చింది అని అంత నెమ్మదిగా అడుగుతారేంటి నాన్న? అప్పుడప్పుడు మన సంగీతతో కలిసి ఈ పిల్ల బయటికి తిరిగేది కదా, అప్పుడెప్పుడో మంచి సమయం చూసి తన దగ్గర ఉన్న ఈ గాజుని దొంగతనం చేసి ఉంటుంది అంటూ గట్టిగా అరిచింది జయంతి. ఆమె వైపు కోపంగా చూస్తూ, దొంగతనాలు చేసే అలవాటు కానీ అంత అవసరం కానీ మాకు లేదు మేడం. వేరే వాళ్ళ సొమ్ము కోసం ఆశపడేవాళ్ళు, వాళ్ళు బ్రతుకుంటే ఆస్తులు రావు అని వాళ్ళని హత్య చేయించే వాళ్ళు సపరేట్గా ఉంటారు. అలాంటివి ఏవి మాకు చేత కాదు అంటూ చెప్పింది వినూత్న.
ఆ మాటతో ఒకలాంటి పొగరు కనిపించడంతో, అంటే ఏంటి నువ్వనేది? మేము ఆస్తుల కోసం హత్యలు చేయించే వాళ్ళలా కనిపిస్తున్నామా నీకు? నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు, లేకపోతే పళ్ళు రాలిపోతాయి అంటూ చిన్నగా ఆమెని బెదిరించడం కోసం రెచ్చిపోయింది జయంతి. ఆమె టాపిక్ డైవర్ట్ చేస్తుంది అని క్లియర్గా అర్థమవడంతో జయ అంటూ గట్టిగా అరిచాడు విశ్వనాథం. ఆ అరుపుతో సైలెంట్ అయిపోయి, క్షమించండి నాన్నగారు, ఆ అమ్మాయి కొంచెం ఎక్కువగా మాట్లాడడంతో ఇలా మీ మధ్యలోకి రావాల్సి వచ్చింది అంటూ తల వంచుకుంది జయంతి. కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటే ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారో ఎవరేంటో, నా కొడుకు దగ్గర ఉండవలసిన గాజులు నీ కూతురు దగ్గరికి ఎలా వచ్చాయో అన్నీ అన్నీ తెలిసిపోతాయి. అప్పటి వరకు ఎవ్వరు ఏమీ మాట్లాడడానికి వెళ్ళలేదు అంటూ ఆర్డర్ వేశాడు విశ్వనాథం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వినూత్న నిజాన్ని అతనికి చెప్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.